మానవ సమాజాన్ని కరోనా పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు. లాక్డౌన్ రోజులను తలుచుకుంటే ప్రజలు ఇంకా వణికిపోతున్నారంటే ఏ స్థాయిలో ఆ మహమ్మారి మనుషులను భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ భయాలను ప్రజలు మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో వందలాది ప్రాణాంతక వైరస్ శాంపిల్స్ ల్యాబ్లోంచి మాయమవడం కలకలం రేపుతోంది. అత్యంత ప్రమాదకరమైన వైరస్ శాంపిల్స్ ల్యాబ్ల నుంచి కనిపించకుండా పోయాయి. ఇలా ఒకటి రెండు కాదు, వందలాది ప్రాణాంతక వైరస్ శాంపిల్స్ మిస్ అయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వైరస్ శాంపిల్స్ మిస్సింగ్ పై క్వీన్స్లాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఇలా ల్యాబ్ నుండి కనిపించకుండా పోయిన వాటిలో హెండ్రా, లిస్సా, హంటా వంటి ప్రమాదకర వైరస్ శాంపిల్స్ ఉన్నాయి. ఇలా క్వీన్స్లాండ్లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి గత ఏడాది 2023 ఆగస్టులోనే ఈ శాంపిల్స్ మిస్ అయినట్లు తెలిపారు. ఇలా మొత్తం 323 వైరస్ శాంపిల్స్ మిస్ అయినట్లు తెలిపారు. ఈ వైరస్ శాంపిల్స్ మిస్సింగ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. క్వీన్స్లాండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు ఆ దేశ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి మిస్ అయిన వైరస్ శాంపిల్స్ లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి ఉన్నాయి. ఇందులో హెండ్రా వైరస్ ఒకటి. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. ఇది కేవలం ఆస్ట్రేలియాలోనే గుర్తించబడింది. మరో వైరస్ హెంటా ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మరణానికి కూడా కారణమవుతుంది. ఇక లిస్సా వైరస్ రేబీస్ వ్యాధికి కారణమయ్యే వాటిలో ఒకటి. ఇలాంటి వైరస్లు మిస్ అవ్వడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ వైరస్ శాంపిల్స్ ల్యాబ్ నుంచి దొంగలించబడ్డాయా లేక ధ్వంసం చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ శాంపిల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రజారోగ్యం దృష్ట్యా ఈ వైరస్ శాంపిల్స్ ఏమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.